వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, మింగుడుగాని ఫలితాలే ఎదురవుతున్నాయి. మరి ఇంతకుముందు చూసాం, జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో కూడా చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మరి ఇంకా అసెంబ్లీ ఎన్నికలు కూడా చూస్తే ఇంకా గట్టిగా ఒక 2 సంవత్సరాలకు అటు ఇటుగానే ఉంది. ఆ ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. మరి ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజల మద్దతు సంపాదించుకుంది అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో చూసుకున్నా, ఇంతకుముందు బైపోల్స్ చూసుకున్నా, అంతకుముందు ఎలక్షన్స్లో చూసుకున్నా కానీ, ఏ రకంగా చూసుకున్నా కానీ ఆ పార్టీకి తగినంత మైలేజ్ ఇంతవరకు కూడా వచ్చినట్లేదు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి ఇప్పటికి కూడా ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల ఫలితాలు ఎదురవుతుంటే ఆ పార్టీకి ఇది ఖచ్చితంగా ఒక మింగుడు పడనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఇక ఏం చేస్తే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందుతాం, వచ్చే ఎలక్షన్స్లో గెలుపొందుతాం అనేటటువంటి ఆలోచనలు కూడా ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ని చాలా వరకు టెన్షన్ పెట్టిస్తుంది. మరి పోయినటువంటి ప్రజల యొక్క మద్దతుని కానీ, అలాగే 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనం ఏ విధంగా తెచ్చుకుంటే గెలుపు మన సొంతమవుతుంది అనేటటువంటిది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కేసీఆర్ ఇప్పటికే యాక్టివ్గా అయితే ఇంతవరకు రాలేదు, యాక్టివ్ పాలిటిక్స్లో లేదు. ఒక్కసారి అక్కడ గత ఎలక్షన్స్లో ఓటమి తర్వాత ఆయన పూర్తిగా అయితే మౌనంగా ఉండిపోయారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ, సభలు సమావేశాల్లో ఆడపదడప రావడం తప్పితే యాక్టివ్ పాలిటిక్స్లో అయితే ఉన్నట్టుగా కనపడట్లేదు. ఎక్కడ అయినా కానీ ఒక పార్టీకి ఒక్కసారి ఓటమి చెందాక మళ్ళీ పట్టు సాధించాలంటే, నిజంగా చెప్పాలంటే చాలా కష్టమైన పనే. తిరిగి పోయినటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని తిరిగి రాబట్టుకొని దాన్ని ఓటుగా మలుచుకోవాలంటే చాలా కష్టమైన పనే. అది ఇంతకుముందు ఎలక్షన్స్లో ఓటమి పాలైనటువంటి పార్టీలు, ఇటు ఏపీలో చూసుకున్న వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా ఇంచుమించు అదే పరిస్థితిలో ఉంది. ఇటు తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు బీఆర్ఎస్ పార్టీగా మార్పు చెందిన తర్వాతే ఆ పార్టీకి ఉన్నటువంటి మైలేజ్ కాస్త తగ్గిందనే చాలామంది చెప్తుంటారు. టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీగా ఉండేది. ఇక్కడ తెలంగాణలో చూసినా కానీ మా పార్టీ అనే ఫీలింగ్ ఉండేది. కానీ బీఆర్ఎస్ అనేది ఏ విధంగా భారత రాష్ట్ర సమితిగా మార్పు చెందినప్పటి నుంచి కూడా ఆ పార్టీకి ఒక చిన్న మైనస్ అనేది, చిన్నదే కాదు చాలా వరకు పెద్ద మైనస్గానే రూపొందింది. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అనేటటువంటిది అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లు కానీ, ప్రజలు కానీ ఇప్పటికీ చెప్తుంటారు. మరి ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో మాజీ సీఎం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే పోయినటువంటి పట్టుని తిరిగి రాబట్టుకునే దానికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటి అంటే, బీజేపీతో జట్టు కడితే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ అన్నట్టు ఆయనకు సంబంధించినటువంటి విశ్వసనీయ వర్గాలు కానీ, ఆయన మనుషులు కూడా చెప్తున్నటువంటి మాట. అసలు అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం కేసీఆర్కి నిజంగా ఉందా? ఎందుకు అటువంటి ఆలోచన చేస్తున్నారు? బీఆర్ఎస్ అంటే ఒక బ్రాండ్గా ఉన్నటువంటి పార్టీకి ఇప్పుడు ఒక జాతీయ పార్టీతో జతకట్టాల్సినటువంటి అవసరాలు ఏంటి అనేది చూస్తే, అసలు ఆ పార్టీ ఎందుకు ఈరోజు ఈ పరిస్థితిలో ఉందనేది కొంచెం ఫ్లాష్ బ్యాక్ నుంచి చూసుకున్నట్లయితే 2023 నుంచి చూస్తే 2023లో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. అప్పటి నుంచి జరిగినటువంటి అన్ని ఉప ఎన్నికలు చూసుకున్నా, సర్పంచ్ ఎలక్షన్స్ చూసుకున్నా, మున్సిపల్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో చూసుకున్నా కానీ పార్టీకి చాలా వరకు వ్యతిరేక పవనాలే వేస్తున్నాయి. అయితే ఇంకో కారణం, కుటుంబం కూడా స్వీయ తప్పిదం అంటారు కదా, అటువంటివే కుటుంబంలో కూడా ఆయనకి ఫస్ట్ టీ కప్పులో తుఫాన్ అనుకున్నారు. 4 రోజులు ఉన్న తర్వాత మొత్తం సమసిపోతుంది అనుకున్నా కానీ అది క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది. కుటుంబం ముక్కలవ్వడం అటు కేసీఆర్ని కూడా, యాక్టివ్గా ఉన్నటువంటి కేసీఆర్ని కూడా కొంచెం బ్యాక్ స్టెప్ వేసేలాగా చేసింది. అందుకే ఆయన క్రియాశీల రాజకీయాలకు కూడా చాలా వరకు దూరంగా ఉన్నారు అంటారు. మరి ఒకానొక దశలో ప్రజలపై కూడా కేసీఆర్ విమర్శలు చేశారు. అది ఎందుకంటే 2023 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ప్రజలకు నేను ఇంత మంచి చేసినా కానీ, ప్రజలకు కావాలన్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎన్ని చేసినా కానీ ప్రజలు నన్ను కానీ నా పార్టీని కానీ నమ్మకుండా కాంగ్రెస్కి ఓటేశారనేటటువంటిది ఆయన కొంత అలకబూనినట్టే చెప్తుంటారు ప్రజల మీద. ఆయన చెప్పడం కూడా కాదు, ఆయన కూడా కొన్ని సభల్లో చెప్పినటువంటి విషయం, తన సన్నిహితుల వద్ద వాపోయినటువంటి విషయం. దీనికి తోడు కేసీఆర్కి ఇప్పుడు వయసు కూడా మీద పడింది, అనారోగ్య సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఆయన బయటికి దీనివల్లే రావట్లేదని చర్చ జరుగుతున్నా కానీ ఆయనకు ఉన్నటువంటి ఇంతకుమున్న ఉన్న పరిస్థితులు చూశారు. ఆ ఓటమి ఎందుకు ఎదురైంది మనకు అనేటటువంటిది ఆయన ఇంకా దాన్ని డైజెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేటటువంటిది ఆయన సన్నిహితులు చెప్పే మాట.
ఇప్పుడు పార్టీని ఎలాగన్నా అధికారంలో తీసుకురావాలి, ఎందుకంటే రాను రాను పార్టీ దిగజారిపోతుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. మరి ఇటువంటి సమయంలో తాను ముందుకు రావాలి, అధికారంలోకి ఎలా తీసుకురావాలి, తన ఆలోచనలకు ఏ విధంగా పదును పెట్టాలి, ఎటువంటిది ఆయన ఆలోచన. ఇప్పుడు దానికి కార్యరూపం దాల్చాలంటే ఇప్పుడు బీజేపీతో చర్చలు జరిపితే కానీ ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు అనేటటువంటి ఇన్నర్ టాక్ అయితే వినపడుతోంది. మరి ఇంటి సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుంది ఆయన కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ప్రస్తుతం కవిత. ఆవిడ గతంలో సిబిఐ అరెస్ట్ చేసింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా కానీ ఆమె దాదాపు 2 నెలల పాటు ఢిల్లీలోని తీహార్ జైల్లో గడిపారు. అయితే తన సొంత కూతురు బయటికి తీసుకురావడానికి కూడా కేసీఆర్ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అప్పట్లో ఆ ప్రచారం కూడా జరిగింది. అప్పుడు కేసీఆర్ కేంద్రంతో ఢీ కొంటాడని కూడా పలుమార్లు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, కానీ అటువంటి పరిస్థితులు ఏం కనపడలేదు. తీరా చూస్తే కేంద్రంలో మోడీ, అమిత్ షాలు కూడా కేసీఆర్కి షాక్ ఇచ్చారు, సపోర్ట్ కూడా చేయలేదు. ఇక ఆయన సొంత ప్రయత్నాలతో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని ఎట్టకేలకైతే కవితను కూడా బయలుపై తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత కూడా కవిత బీఆర్ఎస్తో దూరం అయింది. కారణం కూడా ఉందంటారు. ఆమె జైలు నుంచి బయటకు వచ్చాక పార్టీ పరిస్థితుల మీద తన తండ్రికి ఒక లేఖ రాస్తే అది లీక్ అయ్యి బయట మీడియాలో ప్రత్యక్షమైంది. దీన్ని బట్టి ఆమె ఒక అంచనాకు వచ్చి బీఆర్ఎస్లో కూడా ఒక వ్యతిరేక వర్గం ఉంది కాబట్టి బీఆర్ఎస్కి వ్యతిరేక స్టాండ్ అనేది ఉంది, బీఆర్ఎస్కి ఒక వ్యతిరేకం ఉంది కాబట్టి ఆమె బీఆర్ఎస్ వ్యతిరేక స్టాండ్ అనేది ఆమె ఎంచుకోవడం జరిగింది. మరి ఇంకో కారణం కూడా ఉందిలేండి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కేసీఆర్ సుముఖతంగా ఉన్నారు అనేటటువంటిది బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి గారితో ఆమె భేటీ అవ్వడం, దీనిపై చర్చించడం జరిగింది. అయితే బీజేపీతో పొత్తు అనేది కవితకి ఇష్టం లేక తిరస్కరించింది అనేటటువంటిది కూడా ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అంటే సొంత గూటిలోనే 2 వర్గాలుగా చీలిపోతుంది, పార్టీ ఇలా ముక్కలైపోతుంది అనేటటువంటిది పార్టీలో కూడా ఒక అభద్రతాభావం ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా పార్టీలో జరిగిన అన్యాయాలపై కూడా ఆమె లీకులు ఇస్తూనే వచ్చారు. అంటే ఎవరెవరి వల్ల పార్టీ నాశనం అయిపోతుంది ఏంటనేది. ఈ కారణాలతో ఆమెని పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని కేసీఆర్ కూడా ఒప్పుకున్నారు. క్రమశిక్షణ కమిటీతో ఆమె క్రమశిక్షణ తప్పిందంటూ ఆమె బీఆర్ఎస్ పార్టీకి అయితే దూరంగా పెట్టారు. ఆ తర్వాత కవిత కూడా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ విధంగా ఇంటా బయట ఏ విధంగా చూసినా కానీ పార్టీకి అయితే ఒక మైలేజ్ అనేది తగ్గిందనేది ఖచ్చితంగా నిజం. మరి ఆ తర్వాత ఆమె కొత్త పార్టీ కూడా పెట్టింది. ఆ తర్వాత జాగృతి పార్టీగా మార్చేశారు. ఇవన్నీ కేసీఆర్కి అయితే చాలా తలనొప్పులు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఎలాగోలా ప్రజల మద్దతు కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పాలన కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి కాంగ్రెస్ వైఫల్యాలను కూడా ఎత్తి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగో గెలుద్దాము అనుకున్నటువంటి ధీమాతో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా గెలుస్తామనుకున్నారు. కానీ గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు. అంటే ఆ ఫలితాలు కూడా వ్యతిరేకంగా రావడంతో ప్రస్తుతం బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అలాగే హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా పార్టీని తమ భుజాలపై మోసుకున్నారు అనేటటువంటిది బీఆర్ఎస్లో చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎంత మోసినా కానీ పార్టీ అనేది రోజు రోజుకు ప్రతికూల ఫలితాలు ఎక్కువవుతున్నాయి. పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి మైలేజ్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే ఒక్క బీఆర్ఎస్నే చూసుకుంటే మాత్రం ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు అనేటటువంటిది కేసీఆర్ గమనించారు అంటారు. ప్రతి ఎన్నికల్లో పార్టీ గ్రాఫ్ కూడా పడిపోతూ ఉంది. మరి ఇట్లాంటి సమయంలో ఈ గ్రాఫ్ని కొంచెం లెవెల్ బ్యాలెన్స్ చేయాలి అంటే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. కాబట్టి సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన అయితే కేసీఆర్ వచ్చారు అనేటటువంటిది రాజకీయ విశ్లేషకులు కూడా చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ఆలోచన చేస్తున్నారు. సరే, ఆ విధంగా అయినా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఏపీలో చూసుకున్నట్లయితే కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ జనసేనని కలుపుకొని బీజేపీతో చేతులు కలిపి ఏ విధంగా అధికారం చేజెక్కించుకున్నారు. అంతకుముందు ఎలక్షన్స్లో 151 స్థానాల్లో గెలుపొందినటువంటి వైసీపీ పార్టీ ఏ విధంగా అయితే ఓటమి చెందిందో ఈ కూటమితో, అదేవిధంగా ఇప్పుడు కూటమిగా ఏర్పడి
కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, బీజేపీతో జట్టకట్టాలి అనేటటువంటిది గట్టి నిర్ణయానికైతే వచ్చారు. ఎందుకంటే ఇక చూస్తే 2 సంవత్సరాలే ఉంది. ఇటు పార్టీ పరిస్థితి చూస్తే రోజు రోజుకి దిగజారిపోతుంది, ఫలితాలు కూడా అనుకున్నట్టు రావట్లేదు. కాబట్టి బీజేపీతో పొత్తు మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఒక ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ అనేటువంటి ఉద్దేశానికైతే కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తుంది. మరి వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళ్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో అది మాకు ప్లస్ అవుతుంది, అలాగే బీజేపీ కూడా కలిసి వస్తుంది అనేటటువంటి ఆలోచన. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు ఇప్పటికే బీఆర్ఎస్పై ఉన్నటువంటి అపనమ్మకంతో ఈ పార్టీ అలాగ మనుగడ సాగించలేదనే నమ్మకంతో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి చాలామంది నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. చాలామంది వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ విధంగా వెళ్ళిపోతే అది బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఒక మైనస్ మార్కుగా మిగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది, బీఆర్ఎస్ అనేది వీక్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టితే ఈ పార్టీలో ఉన్నటువంటి నేతలు అలాగే ఉండిపోతారు. కాబట్టి ప్రజల్లో నమ్మకం ఉంటుంది. 2 పార్టీలకు సంబంధించి ఓట్లు అనేవి మనం రాబట్టుకోవచ్చు. ఇది కేసీఆర్ చేస్తున్నటువంటి ఆలోచన. ఇప్పటికే వలసలు ఎక్కువైపోయినాయి, బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి మరి భవిష్యత్తులో బీజేపీని ఎదగకుండా చేయాలంటే కూడా ఇదే ఒకటి మార్గం. ఎందుకంటే కలిసి ఉంటే ఎక్కడికి సంబంధించినటువంటి నాయకులు అక్కడే ఉంటారు. కాబట్టి బీజేపీ తమ కంటే ముందుకి వాళ్ళ గ్రాఫ్ మెరుగుపరుచుకొని వెళ్ళిపోకుండా ఉండాలి అంటే తమతో పాటే అట్టుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఉంది. మరి ఆ విధంగా గులాబీ వాస్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇది కేసీఆర్ చేస్తున్నటువంటి ఎత్తుగడ. మరి దీనిపై కేసీఆర్ అయితే అధికారికంగా స్పందించలేదు. కానీ ఒకవేళ స్పందించినా కానీ ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన చేయకపోయినా రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీతో జతకట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.